హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కోర్స్ పేర్. సో ఈ రోజు అయితే మరొక కొత్త జాబ్ అప్డేట్ తోటి మీ ముందుకు వచ్చేసాను. సో మన ఛానల్లో వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. సో ఈరోజు వచ్చేసి జ్యూస్ పే హైరింగ్ 2025 ఛాలెంజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఈ ఛాలెంజ్కి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, ఎలా ఏమేం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ అన్నమాట. సో ఇది వచ్చేసి అప్డేట్ అయింది June 11, 2025 ఈ పోస్ట్ అనేది పోస్ట్ చేశారు. సో మనకైతే ఫస్ట్ డెమో అసెస్మెంట్ అయితే లైవ్ లో ఉంది. ప్రతి ఒక్కరికి అప్లై చేసిన ప్రతి ఒక్కరికి డెమో అసైన్మెంట్ వస్తుంది. సో దాంట్లో వచ్చేసి నో ఎలిమినేషన్ అండ్ నో ఎవాల్యూషన్ రౌండ్. సో నెక్స్ట్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఎంసీక్యూ అసెస్మెంట్. సో ఇన్ దట్ వచ్చేసి సో ఇక్కడ చూడండి, MCQ challenge based on systems, algorithms and data structures, logical reasoning, physics and mathematics. ఈ కాన్సెప్ట్స్ మీద ఈ MCQ అసెస్మెంట్ అనేది రౌండ్ 1 ఉంటుంది. సో దాంట్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి రౌండ్ 2 కోడింగ్ ఛాలెంజ్ ఉంటుంది. కోడింగ్ ఛాలెంజ్ అంటే మెయిన్ బేసిక్ కోడింగ్స్ ఉంటుంది, బేసిక్ కోడింగ్స్ ఉంటాయి. సో దీంట్లో వచ్చేసి రౌండ్ 2లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ప్రొఫైల్ వెరిఫికేషన్, షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ప్రొఫైల్ వెరిఫికేషన్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే వెరిఫికేషన్ స్టార్ట్ చేసి వెరిఫై అయిన వాళ్ళకి రౌండ్ 3 ఫైనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో దీంట్లో ఆల్ టాప్ షార్ట్ లిస్టెడ్ కోడర్స్ విల్ షెడ్యూల్ టు అండర్గో అవర్ ఇంటర్వ్యూ ప్రాసెస్. సో ఇది వచ్చేసి ఎలిజిబిలిటీ అండ్ గైడ్ లైన్స్ చెప్తాను. ఇది బీటెక్ అండ్ బిఈ డిగ్రీస్ వాళ్ళకి ఉంటుంది. సో ప్రజెంట్ గ్రాడ్యుయేషన్ ఇయర్ 2026 బ్యాచ్ వాళ్ళకి మాత్రమే ఈ ఛాలెంజ్ అనేది ఎలిజిబుల్, 2026 బ్యాచ్. అండ్ స్టూడెంట్స్ నీడ్ టు రిజిస్టర్ ఇండివిజువల్లీ ఫర్ దిస్ ఛాలెంజ్. స్టూడెంట్స్ ఒక్కొక్కరు మాత్రమే రిజిస్టర్ అవ్వాలి. అలాగే పార్టిసిపేటింగ్ స్టూడెంట్స్ కెన్ బి ఫార్మ్ ఎనీ స్పెసిఫికేషన్ డొమైన్. సో ఈ బీటెక్ కానీ బీఈ డిగ్రీస్లో ఏ బ్రాంచ్ అయినా అవ్వచ్చు, వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఫ్రమ్ ఎన్ ఇన్స్టిట్యూట్. సేమ్ ఇన్స్టిట్యూట్ నుండి ఎంతమంది అయినా జాయిన్ అవ్వచ్చు. సో దీనికి నో రిస్ట్రిక్షన్స్ అన్నమాట. పోస్ట్ రిజిస్ట్రేషన్ అంటే రిజిస్టర్ చేసేసినాక కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ మోడిఫికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. సో మనం రిజిస్టర్ చేసి సబ్మిట్ చేసేటప్పుడే ఒకసారి రీచెక్ చేసుకోండి అన్ని డీటెయిల్స్. సో ఆన్లైన్ కోడింగ్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమీ లైక్ ప్రాక్సీని యూజ్ చేయడం కానీ పక్కన ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. సో అలాంటి డిస్టర్బెన్సెస్ వస్తే వాళ్ళు డైరెక్ట్గా డిస్క్వాలిఫై చేసేస్తారు. పార్టిసిపేటింగ్ యూజింగ్ మల్టిపుల్ ఐడీస్ యూజ్ చేసి కూడా పార్టిసిపేట్ చేయకూడదు, రిజిస్టర్ అవ్వకూడదు. సో వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా వాళ్ళు డిస్క్వాలిఫై చేసేస్తారు. సో చెప్పాను కదా, ఎంసీక్యూ రౌండ్. ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఎంసీక్యూ రౌండ్, సెకండ్ రౌండ్ కోడింగ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఫైనల్ ఇంటర్వ్యూ, దట్ ఈస్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. సో రివార్డ్స్. సో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇంటర్న్షిప్ 8 months నుండి 12 months దాకా ఫుల్ టైమ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇన్ ఆఫీస్లోనే ఫుల్ టైమ్ ఇంటర్న్షిప్ చేయాల్సి వస్తుంది. సో విల్ బి కన్వర్టెడ్ టు ఫుల్ టైమ్ కంప్లీట్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ పర్ఫార్మెన్స్. వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి ఇంటర్న్షిప్ అయిపోయినాక ఫుల్ టైమ్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంటర్న్షిప్లో స్టైఫండ్ వచ్చేసి 40,000 per month. సో ఇక్కడ చూడండి, INR 40,000 per month. ఇంటర్న్షిప్కి 40,000 అంటే ఇది చాలా పెద్ద ఆపర్చునిటీ అనమాట 27-26 బ్యాచ్కి. సో ఫుల్ టైం అయ్యాక వాళ్ళకి శాలరీ వచ్చేసి 21 to 27 lakhs per annum. సో ఇది హైయెస్ట్ ప్యాకేజ్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ ఐ థింక్. సో ఈ ఛాన్స్ని ఎవరు మిస్ చేసుకోకండి. 2026 బ్యాచ్ పాస్డ్ అవుట్ ఇయర్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వండి. అన్ని రౌండ్స్ క్లియర్ చేసుకోండి జాగ్రత్తగా. సో ఇదైతే లైవ్ లో ఉంది కోడింగ్. ఫస్ట్ అయితే డెమో అసెస్మెంట్ లైవ్ లో ఉంది. సో ఎవరైనా రిజిస్టర్ చేయకపోతే రిజిస్టర్ చేసుకోండి. నేనైతే ఈ రిజిస్ట్రేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పకుండా రిజిస్టర్ అవ్వండి. సో ఇది ఈ రోజు జాబ్ అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.